నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు నటి మిర్చి మాధవి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏంటి అంటే ఇప్పుడు అంటే కమిట్మెంట్ ఒక ఇండస్ట్రీలో అవకాశం, ఒక సినిమాలో అవకాశం రావాలి అంటే ఒక 5 కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే కమిట్మెంట్ ఉంటేనే సినిమాలో అవకాశాలు ఇస్తారంటారా, లేకపోతే సినిమాలో అవకాశాలు ఇవ్వరంటారా? అసలు ఇండస్ట్రీ గురించి ఏమనుకుంటారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్లో ఆడవాళ్ళు అద్దం చూపించాలి, మగవాళ్ళు అనేది నటన అభినయం చూపించాలి. అవి రెండు ఉంటేనే సినిమా తీసుకుంటారు. ఏ డైరెక్టర్ అయినా కానీ, ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ మెయిన్ కావాలనుకుంటే నటన తెలిసిన వాడు కావాలి అని చెప్పేసి తీసుకుంటారు. అది ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఎవరైనా కానీ. అది లేనప్పుడు ఎంతటి కమిట్మెంట్ అనేది ఇచ్చినా కూడా వాళ్ళని బెడ్రూమ్కి వరకు లేదా లాడ్జ్ వరకు పరిమితం చేస్తారు, కానీ సినిమా ఇండస్ట్రీకి రానివ్వరండి. ఇది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇక కమిట్మెంట్ అంటారా, కమిట్మెంట్ లేని ఒక్క ఇండస్ట్రీ చూపించండి, ఒక్క జాబ్ చూపించండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చూపించండి కమిట్మెంట్ లేనిది. ఫస్ట్ మీరు ఈవెన్ ఐఏఎస్గా పాస్ అయినా కూడా ఐఏఎస్ వాళ్ళు ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఆడ మగ ఐఏఎస్ అని చెప్పేసి ఓయో రూమ్లో దొరికారని చెప్పేసి. అది కమిట్మెంట్ కాదండి. అక్కడ ఏమైందంటే వాళ్ళిద్దరు అనుకొని చేశారని చెప్పేసి అంటారు. ఇక్కడ కూడా అనుకొని చేసుకుంటారండి ఏదైనా అని. ఇక్కడ కూడా జరుగుతాయి అవి. ఇక్కడ అని కాదు, ఈ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఇవన్నీ చాలా కామన్. నేను కూడా నటన పరంగా ఉన్నానండి. నేను ఇండస్ట్రీ రాకముందు నేను ట్రాన్స్పోర్ట్లో పనిచేసేవాడిని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. రెడ్ లైట్ ఏరియా తర్వాత అంతటి వ్యభిచారం ఏదైనా జరిగేది అంటే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో పొరపాటున అమ్మాయి ఉందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి కొంతమంది దగ్గర పోయింది అని చెప్పి విశ్వసిస్తామన్నట్టు మేము పనిచేసిన దాంట్లోనే. అటువంటి ఉన్న ఆ ఫీల్డ్లో కూడా అమ్మాయిలు చక్కగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళు నిజంగా చేస్తున్నారో లేదా దేవుడు ఎరుగుతారు, కానీ అటువంటి ఆరోపణలు లేకుండా చేసుకుంటారు. ఇది గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 4 మాటలు మాట్లాడేసి దాని మీద పేరు సంపాదించి అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాకు ఫేమ్ పోతుంది, ఇప్పుడు నాకు చేతిలో సినిమాలు లేవు, నాకు సీరియల్స్ లేవు, నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ ఇటువంటిది తీసుకురావాలి. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ చాలా సర్వసాధారణం అండి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసే తిరగాలి, కలిసే సినిమాలు చేయాలి. ఎక్కడైతే బాయ్స్ హాస్టల్ ఉంటుందో, ఎక్కడైతే గర్ల్స్ హాస్టల్ ఉంటుందో అక్కడ మాత్రమే పులి షాపులు ఉంటాయి. కలిసి పనిచేసే చోట ఖచ్చితంగా ఫ్రెండ్షిప్లు అంతకంటే ఎక్కువ అని చెప్పి ఉంటాయి. అంతెందుకండి, ఇప్పుడు అహ్మదాబాద్ కోట అనేది లివింగ్ రిలేషన్ తప్పు కాదని చెప్పి అన్నది. ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా వేరే వాళ్ళు లివింగ్ రిలేషన్ లేరా అంటే వాళ్ళని ఏమనుకోవాలి, వాళ్ళు చేసింది ఏమనుకోవాలి? ఇప్పుడు సినిమా ఫీల్డ్ అని చెప్పి గ్లామర్ ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ చెప్తే ఎమ్మటే ఎక్స్పెక్ట్ అవుతుందని చెప్పేసి మీరు ఏది పడితే చెప్పేస్తే మీరు కూడా ఇదే ఇండస్ట్రీ నమ్ముకొని పెరిగిన వాళ్ళు. ఆ మాట మర్చిపోకండి. ఇండస్ట్రీ అనేది కొద్ది గొప్ప ఉంటుంది. ఎక్కడైతే 100% వర్క్ నడుస్తుందో అక్కడ 10% 20% అనేది ఖచ్చితంగా బ్లాక్లో అంటే చీకటి సామ్రాజ్యం అనేది నడుస్తూనే ఉంటుంది. అది ఇదే కాదు, ఎక్కడైనా కానీ. ఈవెన్ రాజకీయ నాయకుల దగ్గర చూసుకున్నా అని, పెద్ద పెద్ద బిజినెస్ నాయకుల దగ్గర చూసుకున్నా అని, ఈవెన్ మిలిటరీ లాంటి ఇండస్ట్రీలో చూసుకున్నా అని, ఎక్కడ చూసుకున్నా అని ఇటువంటి అనేది 10 to 20% అనేది జరగడం కామన్. అది గుర్తుపెట్టుకొని నేను చెప్పే దాంట్లో 10 to 20% ఇవ్వడం జరగవచ్చు అని చెప్పండి. అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసిస్తారు. అంటే ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే అందం చూసి లేదా టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వరంటారా? అలా రావంటారా? మరి అమ్మ నేను ఫస్టే చెప్పిన ఒకటే మాట, ఖచ్చితంగా నటన అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే 10% అయినా 20% అయినా కమిట్మెంట్ ఉంటుంది అన్నట్టు అంటున్నారు కదా, మరి అందం నటనతో రాదంటారా అంటున్నాను. నేను చెప్తున్నా చూడండి, 10% 20% అంటే ఎక్కడో లేకిబుద్ధిలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, ప్రపంచంలో ప్రతి చోట ఉంటారు. ఒక కుటుంబంలో తీసుకోండి, 20 మంది కుటుంబంలో ఉన్నారంటే దాంట్లో ఒకటి లేకిబుద్ధితో ఉంటాడు. వాడు బయట అమ్మాయిలను కూడా అనవసరంగా గెలుపుతుంటాడు. అంటే ఆ కుటుంబం మొత్తం వేస్ట్ అన్నట్టేనా? నేను 10% 20% అంటే ఎక్కడో జరుగుతుంది ఇది అని చెప్పేసి అనడం. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ డైరెక్టర్లో మొన్న మధ్య ఒక డైరెక్టర్ పేరు బయటకు వచ్చింది. అయ్యో నన్ను ఇలా రూమ్కి పిలిచిండు, అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి. తీరా చూస్తే ఏం ఏర్పడింది, ఆయన ఈమెకి ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వలేదు. ఆయన కావాల్సిన క్యారెక్టర్ ఈమె చేయలేకపోయింది. అంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఆమె సెట్ కాదు, ఆమెను వద్దని చెప్పేశాను అన్నాడు. అయినా కూడా అతని రూమ్కి వెళ్ళిందట. సార్ నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పేసి తను అక్కడ అసభ్యంగా ప్రవర్తించింది. ఇక్కడ తప్ప ఎవరితో అనుకోవాలండి మరి? అంటే ఆమె కావాలని చేసింది మరి. అంటే అటువంటి వాళ్ళు వస్తువులు ఖరాబ్ చేస్తానని చెప్పేసి అనాలా? ఇది అనేది రెండు వైపులా ఉంది కాబట్టి ఎంతో కొంత 10 to 20% అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ మెయిన్గా చెప్పదలుచుకుంది ఒకటే, నటనా నైపుణ్యం అందం లేనిది ఇక్కడ ఏది జరగదండి. ఒక సినిమా తీయాలనుకునేవాడు ప్రొడ్యూసర్ అయినా కానీ డైరెక్టర్ అయినా కానీ ఒకటే మాట అనుకుంటాడు, నేను ఈ సినిమా తీస్తున్నానంటే దీని తర్వాత నాకు చావే,
నేను బతికేది ఉండదు అనుకొని ఆ సినిమా తీస్తాడు. అటువంటి దానికి ఇటువంటి చిల్లర పనులు అయితే ఎవరు చేయరు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నటన వచ్చిన వాళ్ళనే వాళ్ళు తీసుకుంటారు. అయ్యా ఒక సినిమాకు ఒక్క రోజులో 200 నుంచి 700 మంది ఆడిషన్ చేస్తున్నారు. 700 మందిలో వాళ్ళు తీసుకునేది ఎంత? 40 నుంచి 50 మంది తీసుకుంటారు ఒక్క రోజుకు. అటువంటిది 3-4 రోజులు ఆడిషన్ తీసుకుంటారు. అంటే దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది ఆడిషన్ తీసుకుంటారు. ఆ 2000 నుంచి 3000 మంది ఆడిషన్ తీసుకుని దాంట్లో 200 మంది మాత్రం సెలెక్ట్ చేస్తున్నారు. పెద్ద సినిమాలు అయితే 200 మంది, చిన్న సినిమాలు అయితే 40 నుంచి 50 మంది తీసుకుంటారు. అంటే 2000 మంది నుంచి 200 మంది తీసుకుంటారు. 10% సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. 10% సెలెక్ట్ చేస్తున్నారు. దేని బేస్ చేసుకుంటారు? నటన నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. హీరోయిన్ తీసుకుంటే ఖచ్చితంగా అందం అనేది ఉండాలి. అందం అనేది స్క్రీన్ మీద కనపడాలి. ఆ స్క్రీన్ మీద కనిపిస్తేనే ప్రజలు అనేది వస్తారని చెప్పేసి నటన అనేది మిగిలిన వాళ్ళందరూ నటన చేయాల్సిందే. ఈవెన్ ఆ అందం కూడా ఖచ్చితంగా నటన రావాల్సిందే. ఆ నటన వస్తేనే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ డైరెక్టర్ అనేది చావో రేవో. ఒక చిన్న డైరెక్టర్ ఉన్నారండి, కుమారి 21F అని చెప్పేసి. సినిమా చాలా సూపర్ ఉందండి అది. ఆ సినిమా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎందుకో ప్రజలకు నచ్చలేదు. దానికంటే ముందు ఆయన 5 ఏళ్ళు శ్రమించిన ఆ సినిమా మీద. ఆ సినిమా కోసం అని చెప్పేసి పలానా హీరోయిన్ కావాలి, పలానా హీరోయిన్ కావాలి, వీళ్ళ డేట్స్ ఏమైనా కావాలి అని చెప్పి వెయిట్ చేసి 5 ఏళ్ళ సినిమా తీసిండు. అలా కూడా సినిమా అనేది మీరు ఒకసారి చూడండి. సినిమా అనేది చాలా బాగా వచ్చింది, కానీ ప్రజలకు నచ్చలేదు. ఆ డైరెక్టర్ అనేది ఇప్పుడు కనబడకుండా పోయిండు. అది జీవితం అనేది వాళ్ళు బతికే ఉన్నారు, కానీ సినిమా ఇండస్ట్రీ అనేది మర్చిపోయింది వాళ్ళని. అంటే మరణం అనేది సినిమా ఇండస్ట్రీలో ఆ రకంగా జరుగుతుంది. అటువంటి వాటిలో ఎవరు కూడా తనకు తానుగా తన మీద రాళ్ళు వేసుకోరు. ఇటువంటి అనేది ఎక్కడో ఒక చోట ప్రొడక్షన్ టీం అని చెప్పేసి, లేకపోతే కెమెరామెన్ టీం అని చెప్పేసి, ఇంకో టీం కొన్ని నటనాపరంగా ఏవైతే నటులు ఉంటారో వాళ్ళే చేస్తుంటారు. అవి ఎక్కడో జరుగుతుంటాయండి. అది కామన్, ప్రతి ఇండస్ట్రీలో ఇవి ఉంటాయి. ఇవి పట్టించుకొని సినిమా ఇండస్ట్రీని తప్పని చెప్పి అనుకోకండి.